నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం. కూటమి నేతలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు. నంద్యాల మెప్మా కార్యాలయం వద్ద ఉద్రిక్తం. ఆర్పీ తొలగింపుపై సిఐటియు నిప్పులు. మృత్యుంజయరాలు 620 గ్రాముల ప్రాణానికి శాంతిరామ్ డాక్టర్ల ఊపిరి. శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన 28వ వార్షికోత్సవాలు రేపటి నుంచే వైభవంగా ప్రారంభం. ఆరోగ్య రక్షకులకు అండగా జోయా హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఎస్డిపిఐ. సంజీవనగర్ రామాలయంలో 30వ తేదీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షికోత్సవ వేడుకలు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం మొదలైంది. ఇది ఖచ్చితంగా కూటమి నేతలు సృష్టిస్తున్న కృత్రిమ కొరత అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేడు నంద్యాల పట్టణం డేనియల్పురం నయారా పెట్రోల్ బంక్ వద్ద వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఉండడం కూటమి నాయకులు వేసిన స్కెచ్ అని, వారే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రమైందని, అయినా కూటమి ప్రభుత్వంలో కనీసం చలనం కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో 4510 పెట్రోల్ బంకులు ఉండగా 70% వాటిలో నో స్టాక్ బోర్డులు పెట్టారని తెలిపారు. పక్క రాష్ట్రమైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడ పెట్రోల్, డీజిల్కు కొరత లేదని, ఎటువంటి సరఫరాలో సంక్షోభం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను సంప్రదిస్తే సరఫరాలో ఎక్కడా లోటు లేదని, పెట్రోల్ బంకుల్లో నుంచి ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారని పేర్కొన్నారు. అయితే ఇక్కడ పెట్రోల్, డీజిల్ కొరత ఎందుకు ఏర్పడింది, అందుకు కారణం ఎవరు అన్నది కూటమి ప్రభుత్వ నేతలు తేల్చాల్సి ఉందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారు అన్న ప్రచారం జోరుగా సాగుతుందని, దీనిని బట్టి డీలర్లు స్టాక్ ఉన్నా కూడా నో స్టాక్ బోర్డులను ఉంచుతున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తుందని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా సెక్రటరీలు దేవనగర్ భాషా, శివనాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్స్ ఆరిఫ్ నాయక్, కలాం భాషా, చింపింగ్ బాషిద్, మునయ్య, మేస చంద్రశేఖర్, వైసీపీ నాయకులు కిరణ్ కుమార్, రహంతుల్లా, సాయిరాం రెడ్డి, శ్రీరాములు, శంకర్ నాయక్, దండె సుధాకర్, గోపాల్ రెడ్డి, జలీల్, మనోజ్ కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అనేటివి. మొన్నటికి మొన్న యూరియా కొరతలు. మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియా కొరత జరిగిందా? లేదు. రైతులకు ఇబ్బంది, గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు చేస్తామని చెప్పారు. మొన్నటికి మొన్న మార్కెట్ యార్డ్లో జొన్నలు కొనుగోలు చేస్తాం, మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామన్నారు. మళ్ళీ కొనుగోలు చేయమని చెప్తా ఉన్నారు. రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు ఒక స్టెప్ ముందుకేసి
ప్రజలను అందరినీ నాశనం చేస్తా ఉన్నారు డీజిల్ కొరతతో. సౌత్ ఇండియాలో కూటమి ప్రభుత్వము, బీజేపీతో సెంట్రల్తో లింక్ ఉండే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడ కొరత, తమిళనాడులో కొరత లేదే. ఏమన్నంటే యుద్ధం గురించి చెప్తా ఉన్నారు. భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రానికి యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. బట్ తమిళనాడులో డీజిల్ కొరత లేదే, కర్ణాటకలో డీజిల్ కొరత లేదే, తెలంగాణలో డీజిల్ కొరత లేదే, కేవలం ఆంధ్ర రాష్ట్రానికే ఉంటుందా? అంటే మీరు ఏ రకంగా వర్క్ చేస్తా ఉన్నారనేది దీని ద్వారానే తేటతెల్లం అవుతా ఉంది. ఎన్ని రకాల ఇబ్బందులు ప్రజలకు, ఎగ్జామ్స్ పీరియడ్, స్టూడెంట్స్కి ఇబ్బందులు, రబీ సీజన్, హార్వెస్టింగ్ సీజన్ ఏ రకంగా ఉన్నాయి, కోతలు, డీజిల్ లేకుంటే ఏ రకంగా ఇబ్బంది, మిషన్లకు ఎంత ఇబ్బంది, అక్వా రైతులకు ఎయిర్ రోటోవేటర్స్ తిరగకుండా వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది, రొయ్యలన్నీ చనిపోతా ఉన్నాయి. అన్ని సార్లు రైతులు నష్టపరచడము, ప్రజలు నష్టపరచడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఏమన్నా చెబితే మీ పత్రికల ద్వారా 45 years ఇండస్ట్రీ, నేను అవి చేశాను ఇవి చేశానని చెప్పడం తప్ప ప్రజలకు మేలు చేసిన పాపన ఒక్కసారైనా మీరు చేశారా? ఈ కొరత ఎందుకు వచ్చింది? ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది? మళ్ళీ నిన్ననో మొన్ననో ఆఫీసర్లు చెప్తారు కొరత లేదని. కొరత లేకుంటే ఈ రకంగా ఉంటుందా? ఎదురుగా బంక్ ఉంది, మేము ఈ బంకులో ఉన్నాము, కొరత లేకుంటే ఈ రకంగా ఉందా? ఒక్క ప్రజలను అడగండి. ఎప్పుడన్నా ఒక్కసారి పెట్రోల్ బంకు ఓపెన్ చేస్తే ఎంత క్యూ లైన్ ఉంటా ఉంది? ఒక 6 నెలల క్రితం ఈ క్యూ లైన్ ఉండిందా? ఒక సంవత్సరం క్రితం ఈ క్యూ లైన్ ఉండిందా? కొరత లేకుంటే ప్రజలు ఆ రకంగా ఎందుకు తీసుకుంటారు? మీ సమాధానం ఏమంటే కొరత వస్తుందనే భయంతో ప్యానికే ప్రజలు తీసుకుపోతున్నారని చెప్తారు. మీరు చెప్పినట్లు అబద్ధాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పడు. ఆ రకంగా మీరు చెప్పడం తప్ప వేరే చేసిందైతే ఏమీ లేదు. ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? డీజిల్ సఫిషియెంట్ గా ఒక 10 రోజులు మీరు ఫుల్ గా పెట్టండి, ఎవరు బంకు కాడికి కూడా రారు. ఈ రోజు మీరు కొరత ఉండడం వల్లనే ఇబ్బందులు పడుకుంటా, బ్లాక్లు అమ్ముకుంటా, దీన్ని కూడా మీ టీడీపీ నాయకులు క్యాష్ చేసుకుంటా ఉన్నారు. బ్లాక్ చేయడం, బ్లాక్లు అమ్ముకోవడం. డీలర్లు ఏం చేస్తారు? వీళ్ళకు స్టాక్ వస్తాయి కదా, వీళ్ళు ఇవ్వగలది స్టాక్ వచ్చే రకంగా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ బాధ్యత. ఈ రకంగా మీరు చేస్తా పోతా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మేమందరము ఖచ్చితంగా ఈ కొరత క్లియర్ చేయకపోతే రాష్ట్ర ఎత్తున ధర్నాలు చేసేసి మిమ్మల్ని ఎండగొడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఈరోజు మా నంద్యాల ఇన్ఛార్జ్ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పెట్రోల్ సమస్యల గురించి ఇక్కడ పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీ వల్ల ఈ రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి సంక్షోభాలు 1 కాదు 2 కాదు. ముఖ్యంగా ఈరోజు ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పెట్రోల్ డీజిల్ యొక్క సంక్షోభం ఏర్పడింది అంటే మీ యొక్క ముందు చూపు అనుకోవాలన్నా, లేకపోతే మీ యొక్క దూరదృష్టి అనుకోవాలన్నా, అది మీకే వదిలేస్తా ఉన్నాం. ఈరోజు ఇది పెళ్లిళ్ళ సీజన్. పెట్రోల్ డీజిల్ లేకపోతే ప్రజలు ఎంత అసౌకర్యానికి గురవుతారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది పరీక్షా కాలం, విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళాలి. వాళ్ళు ఎంత అసౌకర్యానికి గురవుతారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. రైతాంగం, ఇది రబీ సీజన్. ఈ రోజు ఇప్పటికే వరి కోత మిషన్ల పైన 700 నుంచి 800 వరకు గంటకు రేట్లు పెంచి వాళ్ళ ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోగా ఈ రోజు వాళ్ళు పండించినటువంటి పంట పైన వాటిని ఒక చోటు నుండి ఇంకో చోటికి తరలించడానికి 700 నుంచి 800 రూపాయల వరకు అదనంగా వాళ్ళు భరించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మీ వల్ల ఏర్పడింది. మీరు ఎలాంటి ముందు చూపుతోటి ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి కల్పించారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రాష్ట్రంలో మీరు కేవలం 25% ఓట్లతో గెలిచారు. మీరు బాల్ ప్రాక్టీస్ చేశారు, గ్యాంబ్లింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఓట్లు, కూటమి బీజేపీ ఓట్లు అన్ని కలుపుకుంటే మీకు ఈ విజయం అనేటువంటిది దక్కింది.
మీరు ఎలా గెలిచారో తెలిసినప్పటికీ కూడా కనీసం మీ తప్పులను మీరు సరిదిద్దుకొని రాబోయేటువంటి కాలంలో మీ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడే విధంగా కూడా మీరు పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే కుక్కతోక వంకరలాగా మీ యొక్క పరిపాలన అనేటువంటిది గత 45 సంవత్సరాలుగా ఈ విధంగానే జరుగుతా ఉంది. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే డీజిల్ కొరత ఏర్పడింది. ఎందుకు ఇలా ఏర్పడుతుందో మళ్ళా కూటమి ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరు ఒకే ప్రభుత్వమే, కానీ మన రాష్ట్రంలో ఎందుకు బాధ్యతారహితంగా ఈ రకమైనటువంటి కొరతను సృష్టించినారో ప్రజలైతే సతమతం అవుతున్నారు. ముఖ్యంగా రైతులకు ఇప్పుడు మాసులు లోడ్ చేయడానికి ట్రాక్టర్లకు లారీలకు ఎత్తడానికి కూడా డీజిల్ ఎంతో అవసరము. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే ఎంతో గర్హనీయంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరి సమస్యను విని ప్రజలందరికీ కూడా ఏ సమస్య లేకుండా డీజిల్ కొరత అనేది లేకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకు స్టాక్ ఎక్కువ తెప్పించి ప్రజలందరికీ కూడా కన్వీనియంట్ గా ఏర్పాటు చేయాలని చెప్పి మన వైఎస్ఆర్సీపీ తరఫున మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మా మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాలలో పెట్రోల్ బంకుల దగ్గర మా నిరసనను తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం స్వయంకృతాపరాధంగానే కృత్రిమంగా కొరతను సృష్టించి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ప్రజలను బాధ పెట్టాలనే ఒకే ఒక ఆలోచనతో చేస్తున్నదే తప్ప వేరే ఉద్దేశం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 4-5 రోజులుగా ఎంత ఇబ్బందులు పడుతున్నా ప్రజలు పట్టించుకొని చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినాడో తెలియని పరిస్థితి, ఆయనేమో అనారోగ్యం అని చెప్పి మంచం ఎక్కిన పరిస్థితి, అలాగే లోకేష్ బాబు ఎక్కడ పోయినాడో తెలియని పరిస్థితి. ఈరోజు ప్రజలు ఇంత ఇబ్బంది పడి ఈరోజు ప్రతి వ్యవస్థకు పెట్రోల్ డీజిల్ తో సంబంధాలు ఉండే పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా ఈరోజు క్యూలు, రాష్ట్ర వ్యాప్తంగా క్యూలు కట్టి ఈరోజు ప్రతి వ్యవస్థకు రేషన్ షాప్ లో క్యూలే, మార్కెట్ లో క్యూలే, మరి పెట్రోల్ బంక్ దగ్గర క్యూలే. మరి ఏ విధంగా ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాలనే ఈ ఆకాంక్ష మరి ఎందుకు చంద్రబాబులో బలంగా ఉండిపోయిందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా డీజిల్ కు పెట్రోల్ కు అన్ని విధాలుగా సహకారం ఉంది, పూర్తి స్థాయిలో ఉంటే ఏపీలో మాత్రమే అంటే కృత్రిమంగా కొరత సృష్టించి సంపద కూటమి ప్రభుత్వ నాయకులు సంపాదించుకునే విధంగా సంపద సృష్టించి, అంటే డీజిల్ ఇక్కడి నుంచి కొనుక్కొని పోయి బయట 180 రూపాయలు 200 రూపాయలకు లీటర్ అమ్ముకునే పరిస్థితి, బాక్సుల్లో క్యాన్లలో పట్టే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడికి కూడా ఫోన్లు చేసి కూటమి నాయకులు చెప్పి ఇక్కడి నుంచి కూడా డీజిల్ బయటికి బాక్సుల్లో క్యాన్లలో పంపించుకునే పరిస్థితి. అంటే పేదవాడు బతకడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా? కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గమైన చర్యలను అరికట్టాలని కోరుకుంటున్నాం. కూడా ఇంధనాలు మన పెట్రోల్ డీజిల్ పూర్తి స్థాయిలో అంతే విధంగా ఏర్పాటు చేయాలని, అటు కాని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఉద్యమం చేయడానికి కూడా సిద్ధపడతామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 45 సంవత్సరాలైన అనుభవము, దురదృష్టి, బహుశా దేశంలో అందరికంటే నాకే ఎక్కువ అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పుకుంటాడు. కానీ ఈ రోజు దురదృష్టి లేకపోవడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలందరినీ కూడా ఇక్కట్లకు గురి చేసినటువంటి ఈ ప్రభుత్వం నిరసనగా ఈ రోజు ఇక్కడ మనము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏమంటే, సౌత్ ఇండియా మొత్తంలో కూడా కూటమిలో ఏకైక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారే. కానీ అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. కేవలం మన రాష్ట్రంలోనే ఈ కొరతకు కారణం ఏమి అని చెప్పేసి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు బాధ్యత రాహిత్యంగా పెట్రోల్ ఇంత బండ్లకు తీసుకోవాలి, డీజిల్ ఇంత మాత్రమే పట్టించుకోవాలని చెప్పేసి చెప్పడం ఎంతమందికి సమంజసం? రైతులకు కానీ, ఆక్వా రైతులకు కానీ, ఆటో అన్నదమ్ములకు కానీ వీరందరికీ కూడా లిమిట్ పెడితే కనుక వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీరుతాయి? మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, జిల్లా యంత్రాంగాన్ని గారి ఈ బాధ్యత వాళ్ళ మీద నెపం నెట్టకుండా ఆయననే ఈ యొక్క బాధ్యత తీసుకొని పూర్తిగా విఫలమైనట్లు ఒప్పుకొని సంపూర్ణంగా వారం రోజుల నుంచి ఉన్న ఈ సమస్యను తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనది రియల్ టైం గవర్నెన్స్ లో
ప్రతిదీ కూడా నిమిషాల మీద నాకు సమస్య తెలుస్తుంది అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల నుంచి నిద్రపోతున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చాలా మంది ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏమిటనగా పెట్రోల్ డీజిల్ అనేది నిత్యము ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటివి. ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఒక కారు ఉంటది, ఒక మోటార్ సైకిల్ ఉంటది. కాబట్టి ప్రతి వ్యక్తి నిరంతరము బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ డీజిల్ అనేది అవసరమైనటువంటి పని. అలాగే అత్యవసరమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మేము అగ్రికల్చర్ తరఫున మా విషయం చెప్పాలి. బాగా అగ్రికల్చర్ ఈ రోజు సీడ్ ప్రొడక్షన్ మన తాలూకా నుంచి అన్ని ఏరియాస్ కి ప్రొడక్షన్ పోతూ ఉంది. పోతున్నప్పుడు నికా మూవ్మెంట్ లో ఇప్పుడు ప్రొడక్షన్ చేసిన తర్వాత మేము ఉత్పత్తిని తెచ్చుకోవాలంటే లారీలకి డీజిల్ లేక, తర్వాత హార్వెస్టర్స్ కి డీజిల్ లేక చాలా అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ పరిస్థితిలో ఒక పక్క అమాలీల ప్రాబ్లం, లేబర్ కి గిట్టుబాటు రేట్ లేక లేబర్ కూడా బాధపడుతున్నారు. ఒక పక్క రైతాంగానికి కూడా గిట్టుబాటు రేటు లేక విలవిలా కొట్టుకుంటూ ఇటువంటి ఎర్రటి ఎండల్లో 44-45 టెంపరేచర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉందని తెలియపరుస్తున్నాం. అలాగే ఈ రోజు డీజిల్ గురించి మన రాష్ట్రంలో మాట్లాడే దిక్కు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం. దానికి ఈ మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన బాబు గారు అయితేనేమి, అలాగే మన బీజేపీ ప్రభుత్వం అయితేనేమి వీరు ఎలాంటి స్పందన లేదు. కానీ వేరే రాష్ట్రాల్లో అన్ని రకాల మా ప్రొడక్షన్ సాఫీగా కంపెనీస్ కి పోతుంది. అక్కడి నుంచి ఉత్పత్తి ప్యాకింగ్ అయితే అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి విక్రయించడం కూడా జరుగుతుంది. కానీ మన రాష్ట్రానికి దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడిందో ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క డీజిల్ ని, ఈ పెట్రోల్ ని సఫిషియెంట్ గా రైతాంగానికి కానీ 50 మంది ప్రజానికానికి కానీ అందేటట్టు చేస్తారని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరత వలన మా రైతాంగానికి అయితే చాలా నష్టం జరుగుతా ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరి కోతలు జరుగుతా ఉన్నాయి. వరి కోత మిషన్లకు కనీసం డీజిల్ గానీ ఇవ్వలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము. గతంలో ఈ పెట్రోల్ డీజిల్ గురించి మన మంత్రి గారు లోకేష్ గారు ఎన్నో పలుమార్లు ఈ డీజిల్ పెట్రోల్ మీద మన అప్పట్లో వైసీపీ ప్రభుత్వం 42 రూపాయలు పైసలకు వసూలు చేస్తుంది. మా ప్రభుత్వం వస్తే తగ్గిస్తామని ఈ రోజు వరకు ఒక్క మాట చెప్పకపోను. ఇంకా ఉన్న ఆ రేటు ఎక్కువ రేట్లకు కూడా డీజిల్ లేకుండా, పెట్రోల్ లేకుండా ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు కూడా కనీసం వాళ్ళ పంట కోసుకొని కూడా హార్వెస్టర్లకు డీజిల్ లేకుండా చేయడం అనేది దురదృష్టకరం. ఇలాంటి దురదృష్టకరం ఏ రాష్ట్రంలో లేదు, ఎన్నడూ లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వల్లనే వచ్చింది. అదే విధంగా ప్రజల సమస్యలను మేము ప్రశ్నిస్తాము అని వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కనుమరుగైపోయినాడు. ఆ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం యూరియా కొరత ఉన్నప్పుడు కానీ, ఈ డీజిల్ కొరత ఉన్నప్పుడు కానీ రైతులకు ఏ రోజు అండగా లేకుండా పోయినాడు. అలాంటి మహానుభావుడు చల్లగా ఉండాలా. మా రైతులందరూ కూడా అదే కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా రైతాంగం అంతా కలిసి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని కోరుకుంటూ, అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డీజిల్ కొరతను తక్షణమే తీర్చాలని ఈ రైతాంగం తరపు నుంచి కోరుకుంటూ నమస్కారం. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎక్స్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచన మేరకు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారి ఆధ్వర్యంలో నంద్యాల అసెంబ్లీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులతో ఇక్కడ నంద్యాల ప్రాంతానికి ఏదైతే డీజిల్ మరియు పెట్రోల్ కొరత ఉందో అది లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని 1వ వార్డు పివి నగర్లో 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్ ఆర్పి శివపార్వతిని అన్యాయంగా అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. మెప్మా జిల్లా కార్యాలయం ముందు తులసి మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు సుమారు 70 మందికి పైగా పొదుపు మహిళలతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ నేతలు మహమ్మద్ గౌస్, వెంకటలింగం మాట్లాడుతూ 2006 నుండి విజయవంతంగా నడుస్తున్న తులసి మహిళా సమైక్యను రాజకీయ ఒత్తిళ్లతో నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి రాజకీయ కుట్రలను సహించమని వారు హెచ్చరించారు. 6 ఏళ్లుగా సేవలందిస్తున్న శివ పార్వతిని తొలగించి వారం క్రితమే చేరిన వేరే గ్రూప్ సభ్యురాలిని ఆర్పీగా నియమించడం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. తులసి సమైక్య సభ్యుల అనుమతి లేకుండా బ్యాంకు అకౌంట్ వివరాలను ఫోర్జరీ చేయడం నేరమని,
దీనిపై కలెక్టర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సభ్యులంతా ఏకగ్రీవంగా శివపార్వతిని ఆర్పీగా కొనసాగించాలని తీర్మానం చేసినా అధికారులు రాజకీయ నాయకులకు తలొగ్గి ఆమె లాగిన్ ఐడిని మార్చడం దుర్మార్గమన్నారు. ఇదిలా ఉంటే మహిళలు భారీగా తరలి వస్తున్నారని తెలిసి మెప్మా అధికారులు కార్యాలయం నుండి వెళ్లిపోవడం వారి అసమర్థతకు నిదర్శనమని సిఐటియు నేతలు విమర్శించారు. అయితే శివపార్వతిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే పొదుపు సంఘాల మహిళలందరినీ ఏకం చేసి రాష్ట్ర స్థాయిలో మహిళా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిఐటియు హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో తులసి సమైక్య ఓబీ సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. 2006 నుండి పనిచేస్తున్నటువంటి తులసి మహిళా సమాఖ్యను ఈరోజు అక్కడ పనిచేస్తున్నటువంటి ఆర్పీని అన్యాయంగా అక్రమంగా రాజకీయ వేధింపులతో ఈరోజు తొలగించడం జరిగింది. దీన్ని సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగని విధంగా నంద్యాల పట్టణంలో 1వ వార్డులో జరుగుతుంది. కేవలము రాజకీయాలను ఆర్పీలకు అంటగట్టి ఆమె అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్పేసి దుర్బుద్ధితో ఈ రోజు తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. కేవలం 2 నెలల కాలంలోనే కొత్త ఎస్హెచ్జి గ్రూప్ లో ఒక మహిళను తీసుకొని వచ్చి ఆర్పీగా మేము పెడుతున్నాము, నీకు సంబంధం లేదని చెప్పేసి ఆమె లాగిన్ ను ఆమె పనిని కూడా మొత్తంగా తీయడం అనేటువంటిది, శివపార్వతిని తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. దీన్ని సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఈమె ఇలా సమాఖ్యకు ఉన్నటువంటి అకౌంట్ ను కూడా ఓబీలతో సంబంధం లేకుండా వాళ్ళ బ్యాంక్ హోల్డర్ లో పేర్లు కూడా సంబంధం లేకుండా తెలియకుండా కూడా బ్యాంక్ అధికారులతో కుమ్మక్కయ్యి బ్యాంక్ అధికారులకు ఏం చెప్పినారో ఏమో మోసపూరితమైనటువంటి రీతిలో అకౌంట్ ను ఓపెన్ చేయడం అనేటువంటిది జరిగింది. దీనిపైన ఖచ్చితంగా విచారణ చేయాలా. జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పీడీ గారికి చాలా సార్లు విన్నవించుకున్నా ఏ మాత్రము ఫలితం లేదు. ఇప్పటికే ఆ గ్రూప్ లో పనిచేసేటువంటి మహిళలందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. రేపటి నుంచి ఖచ్చితంగా టెంట్ వేసుకొని మున్సిపల్ కార్యాలయం ముందే ఆందోళన తీవ్రతరం చేస్తాము. 1వ వార్డు లో పనిచేసేటువంటి సిఆర్పిని అక్రమంగా తొలగిస్తూ తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి ఆమెను తెచ్చి చేర్చడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పనిచేసే సిఆర్పిని కాదని ఈరోజు వేరే చోటు నుంచి తెచ్చి ఈ సిఆర్పిని తొలగించినామనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సిఆర్పిని తొలగించాలంటే పొదుపు గ్రూపుల సమైక్యత ఉండాలి. వాళ్ళ సంతకాలు పెట్టి తీర్మానం చేస్తేనే తొలగించే హక్కు. సిఆర్పిని తొలగించాలంటే పొదుపు గ్రూప్ వాళ్ళకు ఉంది తప్ప అధికారులకు ఎవరికి కూడా తొలగించే హక్కు లేదు. కానీ అక్రమంగా రాజకీయ నాయకులు అండ తీసుకొని లోకల్ కౌన్సిలర్లు నువ్వు పట్టుకొని ఇదంతా కూడా లోకల్ కౌన్సిలర్ గా ఉన్నటువంటి అతను చేసే పని ఈ రోజు జరుగుతా ఉంది. కాబట్టి సిఆర్పిలను తొలగించడం అనేది చాలా దుర్మార్గం. నా పేరు శివపార్వతి. నేను తులసి మహిళా సమైక్యకు 6 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. మాది 2006 నుంచి సమైక్య మొదలైంది. మా సమైక్యలో ఎలాంటివి ఇబ్బందులు లేకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల క్రితం మా లాగిన్ లో లేని గ్రూప్ తెచ్చి అర్జనవాడలో ఉన్న గ్రూప్ తెచ్చి మా సమైక్యలో వేసింటే సార్ని అడిగినాను ఆడ టౌన్ హాల్ లో, సార్ నా లాగిన్ లేకి వేరే గ్రూప్ వచ్చింది సార్ అంటే, నేను సీఎం భాస్కర్ సార్ ఓబీలు మా ఓబీలకు తెలియకుండా ఈసీ మెంబర్లకు గ్రూప్ సభ్యులకు తెలియకుండా నా లాగిన్ రామ తులసికి ఇచ్చినారు. సార్ ఏం సార్ ఈ అన్యాయమని కంప్లైంట్ పెట్టినాను. పెట్టింటే అమ్మ మేమేం చేయలేము, మాకు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ ఉన్నాయి, నువ్వు అంటే ఎందుకు తీసేసినారు సార్ అంటే, నీకు తెలుసు కదా అన్నట్టు. నాకేం తెలుసు సార్ అంటే, నువ్వు పలానా కదా అన్నారు. పలానా అంటే ఏంటి సార్ అంటే, నువ్వు వైసీపీకి పని చేసినావని తీసేసినారమ్మా. ఎక్కడ లేదు, నువ్వే ఫస్ట్. నా లాగిన ఫస్ట్ పోయింది సార్. 138 మందిలో నా లాగిన పోయింది 2 మాటలు. కలెక్టర్ మేడం కంప్లైంట్ ఇచ్చిన. నువ్వు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏం జరగదమ్మా, ప్రభుత్వం వాళ్ళదే ఉండేది, నువ్వు ఉండు అంటున్నారు. నాకు 3 పిల్లలు ఉన్నారు సార్, 2 ఆడపిల్లలు. వచ్చిన జీతంతో నేను సుకన్య అవి ఇవి కట్టుకొని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. మా ఆయన పెయింటరు. మేము ఇప్పుడు అన్యాలంగా నా నోటి కార్డు తీసేసినారు. అది ఏమి న్యాయం సార్ అంటే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు చూడు సిఓ వెళ్ళింది, పీడీ సార్ వెళ్ళినాడు. పీడీ సార్ని ఆ రోజు కలెక్టర్ మేడం అడిగితే మేమేం చేయలేమమ్మా, నువ్వు పలానా కదా అని అంటారు. అంటే న్యాయం ఎక్కడ జరుగుతా, నేను కలెక్టర్ మేడాన్ని అడుగుదాం. ఏం మేడం స్పందన ఎందుకు పెట్టినారు, రాజకీయ నాయకులకు అని చెప్పి బోర్డు రాయండి, నేను మాట్లాడాను, నేను కంప్లైంట్ ఇయ్యనని చెప్దామంటే మేడం వెళ్ళింది అని. ఆ రోజు నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చిన, 2 నెలల క్రితం ఇచ్చిన. రోజు కంప్లైంట్ ఇస్తున్నాను, ఎవరు రెస్పాండ్ కాలేదు. కొత్త ఆర్పీకి యూనిఫామ్లు ఇస్తున్నారు.
కొత్త ఆర్పీకి యూనిఫామ్ ఇస్తున్నారు, వాళ్ళకి లాగిన్ ఇచ్చినారు, ఫీల్డ్ లో తిప్పుతున్నారు. కానీ మా గ్రూప్ వాళ్ళు ఎవరు ఓలేదు. ఆర్పీలకు వీళ్ళు యూనిఫామ్లు మెప్మా వాళ్ళు మాకు సంబంధం లేదు. హెడ్ ఆఫీస్ నుంచి మారినారంటే ఈ హెడ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకెళ్లినారా? వీళ్ళు తీసుకెళ్ళకపోతే హెడ్ ఆఫీస్ కు ఆర్పీలకు యూనిఫామ్ ఇచ్చి కొత్త నా కంప్లైంట్ క్లియర్ అయ్యే వరకన్నా వెయిట్ చేయలేదు. నా యూనిఫామ్లు ఇచ్చి ఫీల్డ్ లో తిప్పుతున్నారు. నా గ్రూపుల నుంచి రిమూవ్ చేసినారు. ఏమి సార్ రిమూవ్ చేసినారంటే ఏమవుతుందిలేమ్మా అంటున్నారు. నువ్వు ఎక్కడికి పోయినా ఏం కాదంటున్నారు సార్. అందుకని నేను 2 నెలల క్రితం లక్ష్మణన్న చెప్తాను కానీ నేను వినలేదు. వద్దులేండి, ఎందుకు సార్ ఉన్నాడు నాకు న్యాయం చేస్తాడు అనే కలెక్టర్ మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ నాకు న్యాయం జరగలేదు. అందుకే ఈ రోజు మీడియాను ఆశ్రయించినాను. మీరన్నా నాకు న్యాయం చేయాలని. నా పిల్లలు నేను అన్యాయం అయిపోతే వాళ్ళే కారణం. నేను ఏదైనా రెస్పాన్సిబిలిటీ వాళ్ళే. నా ఫ్యామిలీ ఏమైనా వీళ్ళే. మెప్మా వాళ్ళు నన్ను తీసేసిన ఇన్ఛార్జీలకే రెస్పాన్సిబిలిటీ సార్. ఈ మాట చెప్దామనే నేను ఉన్నాను. నేను బాగా చేయకపోతే ఈ జనాలు ఎందుకు వస్తారు? ఇంతవరకు వాళ్ళకి జియో ట్యాగ్ కాలే. కొత్త ఆర్పీకి మేము రామని చెప్పేస్తున్నారు మొహం మీదనే. ఎందుకు చెప్తా? అదే నేను వాళ్ళే కావాలంటే వీళ్ళు ఎందుకు వస్తారు నా కోసం? మా సిఆర్పి మాకే కావాలా సార్? మాకు వాళ్ళు ఎవరో తెలియదు. మాకు సగరాత్రి కానీ మా సిఆర్పి మాకు పలుకుతుంది. మాకు వాళ్ళు ఎవరో తెలియదు. మేము వాళ్ళు వచ్చినారంటే మేము మీటింగ్ పెట్టుకోం, మేము పొదుపులు కూడా కట్టాం, మానేసాం. అందరం అన్ని రద్దు చేసి సంతకాలు లేకుండా కూడా మమ్మల్ని తీసేసినారు. సంతకాలు ఉండరు కదా, మేమేం మనసులో పోయినామా? ఉన్నాం కదా. మా ఏళ్ళు ఏమన్నా పడిపోయినాయి సంతకం పెట్టనీకే? సంతకాలు లేని ఎట్లా తీసేస్తారు? సంతకాలు ఉండాలి కదా. అదే మేముంటే మీరు ఊరుకుంటారా? మా సిఆర్పి మాకు కావాలి అంతే. అది చావు బతుకుల మధ్య సాగిన పోరాటం. కేవలం అరకిలో కంటే కొంచెం ఎక్కువ బరువు 7 నెలలలోనే లోకంలోకి వచ్చిన ఆ పసిప్రాణం ఎదుట మృత్యువు సవాల్ విసిరింది. కానీ అక్కడ ఉన్నది సామాన్య వైద్యులు కాదు, ఆ చిన్నారి పాలిట ప్రాణదాతలు. హైదరాబాద్కు చెందిన అమరబాషా, నుస్రత్ దంపతులకు అది కలల ప్రపంచం. కానీ పురిట్లోనే ఆ సంతోషం ఆవిరైపోయే పరిస్థితి. కేవలం 620 గ్రాముల బరువుతో పుట్టిన ఆ చిన్నారికి పొట్ట, మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, రక్త కణాలు చూస్తే కేవలం 5,000. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఆశలు వదులుకోవడం సహజం. కానీ నంద్యాలలోని శాంతిరామ్ హాస్పిటల్ వైద్యులు మాత్రం ఆ పసిప్రాణాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నారు. డాక్టర్ మహేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ లింగారెడ్డి, డాక్టర్ నవీన్ రెడ్డి, ఈ 4 వైద్యులు తమ టీంతో కలిసి అహర్నిశలు శ్రమించారు. ఎన్ఐసిఈలో ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడారు. 2 నెలల అలుపెరగని పోరాటం చేసి చిన్నారికి ఊపిరి పోశారు. 1-on-1 కేర్, ఒక్కో పాపకు 1 నర్సు చొప్పున కేటాయించి 24 గంటల పర్యవేక్షణ, అధునాతన చికిత్స, 11 మంది నిపుణుల బృందం నిరంతరం శ్రమించి ఇన్ఫెక్షన్లను తరిమి కొట్టింది. బయట హాస్పిటళ్లలో 60 లక్షల వరకు ఖర్చయ్యే ఈ అత్యంత క్లిష్టమైన చికిత్సను శాంతిరామ్ హాస్పిటల్ యాజమాన్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1 రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అందించింది. ఈ రోజు ఆ చిన్నారి 1500 గ్రాముల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతోంది. కంటి చూపు, వినికిడి, గుండె, మెదడు ఇలా అన్ని పరీక్షలు నిర్వహించి పాప పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు ధృవీకరించారు. డబ్బు లేక, వైద్యం అందక ఏ ఒక్క బిడ్డ ప్రాణం పోకూడదన్న శాంతిరామ్ హాస్పిటల్ సంకల్పం ఈ రోజు ఒక కుటుంబాన్ని నిలబెట్టింది. ఆ పసిపాప చిరునవ్వు, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు, ఆ వైద్యుల కృషికి దక్కిన అసలైన అవార్డులు.
పేరు డాక్టర్ మహేష్, శాంతిరామ్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్, మెయిన్లీ ఇంటెన్సివ్ కేర్ ఇన్ NICU అండ్ అలాంగ్ విత్ PICU. సో ఈరోజు మేము ఒక లో బర్త్ వెయిట్, నాట్ ఈవెన్ లో బర్త్ వెయిట్ అంటే ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసాం. సో ఇక్కడ ఏం జరిగిందండి, ఈ బేబీ 28 వీక్స్లో అరౌండ్ 7 monthsలో కార్పొరేట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు మొదటి రోజుకే వాళ్ళకు 3 నుంచి 4 లక్షలు ఖర్చు రావడం వల్ల వాళ్ళు అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు ట్రీట్మెంట్ సరిగ్గా అందక బేబీ ఫుల్ సెప్సిస్లో వెళ్ళిపోయింది. ఫుల్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ బ్లీడ్తో, NECతో బేబీ కంప్లీట్లీ వెంటిలేటర్ మీద ఉండే. ఆ టైంలో ఇక్కడ బ్యాంక్లో పనిచేస్తున్న వాళ్ళ రిలేటివ్ ఒకరు, సార్ మన దగ్గర చేయగలమా అని అడిగినప్పుడు వాళ్ళకు కాన్ఫిడెంట్గా మేము చెప్పింది ఒకటే, బేబీని మీరు తీసుకురండి, ఆరోగ్యశ్రీలో మేము పెట్టి మన శాంతిరామ్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, 100% మా చేతుల్లో ఏముందో అదంతా మేము చేయగలము, రిమైనింగ్ దేవుని దయ. సో ఆ విధంగా వాళ్లకు మా సైడ్ నుంచి ఎంత భరోసా ఇవ్వాలనో, ఎంత నమ్మకం కల్పించాలో కల్పించిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా మా నమ్మకం మీద బేబీని హైదరాబాద్ నుంచి ఇక్కడికి, ఈ మధ్య కాలంలో అన్ని నంద్యాల నుంచి హైదరాబాద్కి వెళ్ళిన కేసెస్ ఉన్నాయని హైదరాబాద్ నుంచి వచ్చిన కేసు ఒకటి కూడా లేదు. అలాంటిది హైదరాబాద్ నుంచి కేసు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటిలేటర్ మీద వచ్చింది. బేబీ వచ్చిన తర్వాత మేము చూసే టయానికి బేబీ కంప్లీట్గా ఈమాసియేటెడ్ విత్ 620 grams మేము రిసీవ్ చేసుకున్నాం. బేబీని 620 grams బేబీని రిసీవ్ చేసుకున్నాము. వెంటిలేటర్ మీద ఉంది బేబీ. సెప్సిస్, ఫుల్ సెప్సిస్లో ఉంది. పొట్టు ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ప్లేట్లెట్స్ 5,000 ఉండే మేము వచ్చినప్పుడు, 5,000 ప్లేట్లెట్స్తో. మేము అస్సలు సర్వైవ్ అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకు నేను చెప్పింది ఒకటి, 48 గంటలు నాకు టైం ఇవ్వండి, 48 గంటలలో నేను బేబీని అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మీకు అప్డేట్ ఇస్తాను. 48 గంటలు కంప్లీట్గా బేబీకి ఇంటెన్సివ్ కేర్ ఇచ్చాం. నేను, నా టీం, అలాంగ్ విత్ మా సిస్టర్స్ కానీ, మాకున్న డాక్టర్స్ కానీ, PGs కానీ 24/7 బేబీ పక్కన ఉండి శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ కంప్లీట్ మాకు ఫుల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఫుల్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చారు. మీకు ఏ ఎక్విప్మెంట్ కావాలంటే ఏది, చైర్మన్ సార్ కానీ, రఘురామ్ సార్ కానీ, ఏ ఎక్విప్మెంట్ కావాలంటే ఏది, మీకు ఏది కావాలంటే అది మేము ప్రొవైడ్ చేస్తాం, మీరు ఈ బేబీకి మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయండి అని. సో మా PRO టీం కూడా దే హావ్ గివెన్ గుడ్ వర్క్. వాళ్ళని ఇమీడియట్గా ఆరోగ్యశ్రీలో పెట్టాము. వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత అదే కార్పొరేట్ హాస్పిటల్లో 40 నుంచి 50 లక్షలు ఖర్చు వస్తున్నారు. అలాంటిది ఇక్కడ మన శాంతిరామ్ హాస్పిటల్లో వాళ్లకు 45 రోజులకు కానీ 10,000 ఖర్చు అయింది. ఆ 10,000 కూడా డైపర్లకు ఖర్చు వచ్చింది. వాళ్ళకు డైపర్లకు, పాల పౌడర్కు తప్ప ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్లకు 0 ఖర్చుతో ఆ బేబీని 620 గ్రాములు ఉన్న బేబీని ఈరోజు 1,500 గ్రాములు ఇప్పుడు తల్లిపాలు, మనస్ఫూర్తిగా తల్లిపాలు తాగుతుంది. సంతోషంగా తల్లిదండ్రులు ఆ బేబీని తీసుకొని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతిరామ్ హాస్పిటల్ డాక్టర్స్ ప్లస్ సిస్టర్స్ అందరికీ నమస్కారం సార్. మేము హైదరాబాద్లో మా పాపకు డెలివరీ అయింది. అక్కడ వచ్చేసి డెలివరీ అయ్యేటప్పుడు 720 grams ఉండే. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ నుంచి అక్కడ వద్దు, ఎక్కువ ఖర్చు, 3 లక్షలు 4 లక్షలు ఎక్కువ అవుతుందంటే సరే అని గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాము. అక్కడ చూస్తే సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు. మేము వెంటిలేటర్లో తీసుకువచ్చి మన మహేష్ సార్తో కన్సల్ట్ అయినాము. ఆయన నంబర్ మాకు దొరికింది. ఆయన మాకు చాలా ధైర్యం ఇచ్చారు, చాలా ధైర్యం ఇచ్చారు. ఆయన తరపు నుంచి మేము నంద్యాలకు రావాల్సిన వచ్చింది శాంతిరామ్ హాస్పిటల్కి. ఆరోగ్యశ్రీలో నేను చేస్తాను, మీరు రాండి అని మాకు ఇచ్చారు. మేము ఆయన ధైర్యం చూసి మేము వచ్చాము. దేవుని దయ వల్ల సార్ మాకు అట్లే చేశారు, మంచిగా చేశారు. వీటికి వచ్చిన తర్వాత 620 grams ఉండాం బేబీ. సార్ గ్రోత్ బాగా చేసినారు. అంటే కొన్ని క్రిటికల్స్ ఉన్నాయి, అవి కూడా సార్ మాకు బాగా చేసినారు. అందరికీ మాకు బాగా చేసినారు సార్. దాని గురించి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ రెడ్డి సార్ గారికి నమస్కారం పెట్టాలి. శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళకు మొత్తానికి మేము రుణపడి ఉంటాం సార్. నంద్యాల పట్టణంలోని తెలుగుపేటలో వెలిసిన శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన 28వ వార్షికోత్సవ మహోత్సవాలు రేపటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 29 బుధవారం నుంచి మే 1వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ వేడుకలు కనుల పండువగా నిర్వహించనున్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రాతకాల పూజలు, వేకువజామునే మూలమూర్తి స్వామి అమ్మవార్లకు మొదటి పూజ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
అభిషేకం అర్చక స్వాముల వేద మంత్రోచ్చరణల మధ్య ఉత్సవమూర్తి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి విశేష అభిషేక కార్యక్రమం జరుగుతుంది. జల కలశాల ఊరేగింపు ఉదయం 7 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి జల కలశాలతో స్వామివారి ఉత్సవ ఊరేగింపు వైభవంగా సాగుతుంది. కలశ స్థాపన మరియు పంచామృత అభిషేకం అనంతరం ఆలయంలో కలశ స్థాపన పూజ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దులెట్టి లక్ష్మీ నృసింహస్వామి వారికి పంచామృత అభిషేకం స్నాపన తిరుమంజన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మంగళహారతి చివరగా నైవేద్య సమర్పణ మహామంగళహారతి కార్యక్రమాలు ఉంటాయి. ఈ 3 రోజుల పాటు జరిగే వార్షికోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేక సేవలను దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదన వినియోగం ఉంటుందని, భక్తులందరూ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చేటువంటి నృసింహ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో 3 రోజులుగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. అట్టి కారణం చేత ఈ సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసంలో శుక్రవారం స్వామివారికి విశేషమైనటువంటి సుదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే గురువారం రోజున స్వామివారి కళ్యాణం, బుధవారం రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు. ఇట్టి కారణం చేత 3 రోజులుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విశేషపూర్వకంగా ఇక్కడ నిర్వహిస్తుంటాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు భక్తాదులందరూ పాల్గొని శ్రీ మద్దులేటి లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి భక్త మహాశయులందరూ సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి స్వామివారి అభిషేక కార్యక్రమం బుధవారం రోజున నిర్వహిస్తాము. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ గణమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఆలయ అష్టవిశంతి 28వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 రోజులు అనగా బుధవారం 29వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి కలశాభిషేకము, పంచామృత అభిషేకము, స్నాపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గురువారం 30వ తేదీ నృసింహ జయంతి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉదయం 10 గంటలకు కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 1వ తేదీ మే 1వ తేదీ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున ఉదయం 9 గంటలకు సుదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమాలు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి శిష్యులు శ్రీ అందలం నరసింహస్వామి వారి అర్చకత్వంలో, అలాగే ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు శ్రీరామమూర్తి గారి ఆలయ అర్చకత్వ బృందంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 30వ తేదీ గ్రామోత్సవ కార్యక్రమానికి అహోబిలం చెంచులచే స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారికి దర్శించుకొని కళ్యాణం కార్యక్రమం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. నంద్యాల పట్టణంలో మానవత్వం పరిమళించింది. సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటారు జోయా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మరియు ఎస్డిపిఐ నాయకులు. నంద్యాల పట్టణం 11వ వార్డు చాన్బడా ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు ఘనంగా సన్మానం నిర్వహించారు. వారి సేవలను అభినందిస్తూ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేయడంతో పాటు శాలువాలు కప్పి గౌరవించి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ వార్డును పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనది. వారిని కేవలం కార్మికులుగా చూడకుండా ఆరోగ్య రక్షకులుగా, నిశ్శబ్ద సేవకులుగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మురికి కాలువలను శుభ్రం చేసే సమయంలో వారు ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి వార్డు ప్రజలు కూడా బాధ్యతగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కార్మికులకు సహకరించాలి అని కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తమకు సహకరించిన 11వ వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ జాస్మిన్,
శానిటరీ సెక్రటరీ నాగేంద్ర మరియు మేస్త్రి నజీర్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోయా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఇస్మాయిల్, ఇస్రాత్, జరీనా, ఫైరోస్ మరియు ఇతరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 30వ తేదీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు కుంభాభిషేకం అనంతరము ఈ సంవత్సరము 22వ వార్షికోత్సవం 30/4/2026 గురువారం రోజు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, 6 గంటల నుంచి నవకుంభారాధన, అగ్ని ప్రతిష్ట, విశ్వసేన పూజ మరియు సుదర్శన హోమము, నవగ్రహ హోమములు మొదలైనవన్నీ జరుగును. ఉదయం 10 గంటలకు సహస్రనామర్చన, 11 గంటలకు శ్రీదేవి భూమిదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం జరుగును. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస నగర్, సంజీవనగర్ గుండా గ్రామోత్సవం ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా 27వ తేదీ శుక్రవారం రోజు అన్నమయ్య జయంతి సందర్భంగా మన జిల్లాలోనే ఏకైక దేవాలయంగా పేరు పొందిన మన ఆలయం నందు అన్నమయ్య జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన, తదుపరి అఖండ భజన జరుగును. కావున ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. 22 సంవత్సరాల క్రితం నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సాయిరాం బాబా గారిచే ఈ ప్రతిష్ట జరిగినది. అప్పటి నుండి దినదిన అభివృద్ధితో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఎన్నో కార్యక్రమములు, నిత్య పూజలతో స్వామివారి ఎంతో ప్రకాశిస్తున్నారు. ఈ 22వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించదలిచినాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం. కూటమి నేతలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు. నంద్యాల మెప్మా కార్యాలయం వద్ద ఉద్రిక్తం. ఆర్పీ తొలగింపుపై సిఐటియు నిప్పులు. మృత్యుంజయరాలు 620 గ్రాముల ప్రాణానికి శాంతిరాం డాక్టర్ల ఊపిరి. శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన 28వ వార్షికోత్సవాలు రేపటి నుంచే వైభవంగా ప్రారంభం. ఆరోగ్య రక్షకులకు అండగా జోయా హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఎస్డిపిఐ. సంజీవనగర్ రామాలయంలో 30వ తేదీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.